ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల మండలం కేసర సమీపంలో ఈ ఘటన జరిగింది. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే బస్సును డ్రైవర్ నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు మాత్రం పూర్తిగా కాలిపోయింది. ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల మండలం కేసర సమీపంలో జరిగిన బస్ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి, ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఏపీలో బస్ దగ్ధమైంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రమాదానికి గల కారణాలు ఏంటి? సుధా, ఈ రోజు తెల్లవారుజామున 5:30 హైదరాబాద్ నుండి విజయవాడ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నందిగామ కీసర వద్ద ప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా డ్రైవర్ చెప్తున్న పరిస్థితి. అయితే డ్రైవర్ అప్రమత్తమై వెంటనే లోపలికి కొంత పొగలు రావడంతో వెంటనే పక్కన తీయడం జరిగింది. బస్సులో సుమారుగా 39 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ ప్రయాణికులను సురక్షితంగా డ్రైవర్ కిందకి దించాడు. వాళ్ళకి సంబంధించిన సూట్ కేసులు కానివ్వండి, లగేజ్ మొత్తం దించి వాళ్ళకి వేరే వాళ్ళకి సంబంధించిన మరో బస్సుల్లో తరలించాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఈ ప్రమాదానికి కీలకమైంది అదే ప్రాంతంలో, నందిగామ ప్రాంతంలో గత నెల రోజుల నుండి ఇది 3వ ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు ప్రమాదం ఏదైనా సంభవిస్తే డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే మటుకి 39 మంది ప్రాణాలు పూర్తిగా బలయ్యాయి అని కూడా చెప్పుకోవచ్చు. అంటే స్లీపర్ కోచ్ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే గత కొద్ది నెలలుగా జరుగుతున్న బస్ ప్రమాదాలు స్లీపర్ కోచ్లు మాత్రమే భారీగా జరుగుతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా ఈ బస్సు కూడా స్లీపర్ కోచ్ కావటం అదేవిధంగా వెనక భాగంలో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అవడంతోనే భారీగా మంటలు ఎగసిపడ్డాయి అని కూడా చెప్పుకోవచ్చు. ప్రయాణికులు దిగిన తర్వాత బస్సులో అగ్ని ప్రమాదం పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. ఈ మధ్యలో డ్రైవర్ పోలీసులకు, ఫైర్ సిబ్బందికి అక్కడ ఉన్న స్థానికులు ఫోన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి రావటం పూర్తిగా మంటలను ఆర్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రాథమికమైన విచారణలో భాగంగా పూర్తిగా ఇప్పటికైతే దీని మీద కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తారు. కానీ ప్రైవేట్ బస్సులు ఇప్పుడు మృత్యు గంటలు మోగిస్తున్నాయి అంటే ఖచ్చితంగా చెప్పాలి, ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఆర్టీఓ అధికారులు నిర్లక్ష్యం కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అని కూడా ప్రయాణికులు అయితే వాపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా ఆర్టీఓ అధికారులు ప్రైవేటు బస్సులపై కొరడా జల్లించకపోతే మరింత ప్రమాదాలు అయ్యే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితి. సుధా, రైట్ యాకూబ్, థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం మాకు సుమారు 5:40 సమయంలో మా పోలీస్ కంట్రోల్ రూమ్కి కాల్ వచ్చింది. ఇలాగా కేసర్ దాటిన తర్వాత టువర్డ్స్ విజయవాడ వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తగలపడుతుందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ రావడంతో నేను ఇమీడియట్గా సీన్కి వచ్చి చూసాము. ఈ సీన్కి వచ్చేసరికి ఇది టువర్డ్స్ విజయవాడ మన కేసర్ టోల్ గేట్ దాటిన తర్వాత ఇన్వెంటా కంపెనీ దగ్గర ఎన్ఎస్పీ కెనాల్ టర్నింగ్లో ఇక్కడ ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వరుణ్ ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సు ఒకటి తగలబడుతుందని మేము ఇమీడియట్గా అప్పటికే ప్యాసింజర్స్ అంతా కూడా కింద దిగి ఉన్నారు. మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సులో బ్యాక్ సైడ్ పొగలు వస్తున్నాయని చెప్పి డ్రైవర్ వెంటనే ఇమీడియట్గా బస్సును పక్కకారు అప్పటికి ప్యాసింజర్లను మించిన తర్వాత ఫైర్ అందుకున్నారు. 5:30 ఆ టైం తెల్లవారుజాములో వెనక వచ్చి స్మోక్ రావడం వల్ల గమనించి లెఫ్ట్ తీసి ఆపి చూసుకుంటే ఫైర్ అయింది. కస్టమర్లు మొత్తాన్ని దింపేసేసి వాళ్ళ దూరం తీసుకొచ్చినాక ఫైర్ బాగా ఎక్సిపడి